హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన జామ్ని హెల్తీగా ఎలా చేయాలో, అది కూడా బీట్రూట్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ నేను బీట్రూట్ని ఇక్కడ చూపించినట్లుగా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత బీట్రూట్ని అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 బీట్రూట్స్ని తీసుకున్నాను. వాటిని ఇప్పుడు మనం మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ముక్కలు మునిగేదాకా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే ఈ బీట్రూట్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయినాక అవి చల్లారేదాకా పక్కన పెట్టాలి. అవి బాగా చల్లారినాక ఇక్కడ చూపిస్తున్నట్లుగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బీట్రూట్ వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసి ఉంచుకోండి. ఎక్కడ కూడా బీట్రూట్ ముక్కలు లేకుండా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న బీట్రూట్ని ఇప్పుడు ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో ఈ బీట్రూట్ పేస్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేశాక ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని తీసుకోండి. ఇక్కడైతే నేను 3/4 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం కూడా యాడ్ చేసుకున్నాక బాగా దగ్గరగా అయ్యేదాకా దీన్ని ఫ్రై చేయాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అయినా చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా థిక్గా ఉండాలి. లేకపోతే బీట్రూట్ అనేది ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోలేం. కాబట్టి చాలా థిక్గా అయ్యేదాకా ఫ్రై చేసుకొని అది బాగా చల్లారినాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. బయట ఉంటే కనుక ఒక 3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్లో పెడితే అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా మనం ఈ జామ్ని తినొచ్చు. ఈ జామ్ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.